వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశానుసారం చిల్లకూరు మండల అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇచ్చిన హామీలలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తి అనే కార్యక్రమాన్ని తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి ఆధ్వర్యంలో జరిగింది. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం పంచాయతీ నందు ఇంటింటికి కరపత్రాలు పంచి వారి మద్దతు తెలుపుతూ ఇచ్చిన పసుపు దారాలు తీసుకొని అనంతరం మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మహిళలకు చంద్రబాబు నాయుడు ఇవ్వనున్న ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పనులు చేశామో కూడా ఆ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, ప్రధాన కార్యదర్శి దాసరి శైలజ, మండల మహిళా అధ్యక్షురాలు సుప్రజ, మాజీ కౌన్సిలర్ కల్పన, శ్రీదేవి, పర్వీన్, పోబాక లక్ష్మి, సుబ్బరత్నమ్మ, సుధా మరియు మహిళా కమిటీ సభ్యులు మరియు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మునిశేఖర్ గౌడ్, మండల ఎస్సీసీల అధ్యక్షులు చిట్టేటి శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో మహాశక్తి అనే కార్యక్రమానికి మీ అందరినీ కూడా కలవాలని చెప్పి కూడా మేమందరం గూడూరు నియోజకవర్గం పాసు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన తిప్పగుంటపాలెం మండల అధ్యక్షులు, ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన మండల అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మాజీ ఎంపీటీసీ అయినటువంటి మునిశేఖర్ అన్న గారు వేదిక మీదకి రావాలి. అలాగే మన ఎస్ఎస్ఎల్ నాయకులు చిట్టేటి శ్రీనివాసుల వారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే మన ఈరోజు నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే మన ప్రధాన కార్యదర్శి శైలజ గారిని, అలాగే మన మండల అధ్యక్షురాలు నెలటూరు సుప్రజ గారిని, అలాగే మన మాజీ కౌన్సిలర్లు కల్పన గారిని, శ్రీదేవి గారిని, అలాగే మన పోబాక లక్ష్మి గారిని, సుబ్బరత్నక్క గారిని, సుధా గారిని, అలాగే రేవతి గారిని, పర్వీన్ గారిని అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రేవతిని కూడా చెప్పాను, సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము చూసాము, ఇక్కడ అన్ని ఇళ్ళకు కూడా వెళ్ళి కరపత్రాలు కూడా అందజేసాము. అందరూ కూడా చాలా ఉత్సాహంగా అందరూ బయటకు వచ్చి వంటలు చేసుకుంటా కూడా బయటకు వస్తే అందరూ కూడా కలిశారు, చెప్పారు, అమ్మా మా రెడ్డి అలా చెప్తే అలాగే నడుచుకునేవాళ్ళం. మేమందరం కూడా చాలా సంతోషం. కొన్ని గ్రామాల్లోనే ఇలాంటి వాయిస్లు వస్తూ ఉన్నాయి. మా రెడ్డి అలా చెప్తే అలా నడుచుకునేవాళ్ళం అమ్మా మేమని చెప్పి కూడా చెప్పడం చాలా సంతోషదాయకం. మాకు అర్థమైపోయింది, ఇంతమంది ఇక్కడ మహిళలను చూస్తే ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి కూడా మా తిప్పగుంటపాలెంలో మహిళలందరూ కూడా చెప్పడం చాలా సంతోషదాయకమ్మా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము ఈ రూట్ వచ్చాం తిప్పగుంటపాలెం. మన తిప్పగుంటపాలెంకి తిప్పలు తప్పాలన్నా, ఈ గుంటలన్నీ పూడిపోవాలన్నా రేపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలాగే మన నియోజకవర్గంలో మన సునీల్ అన్న కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఒక మాట చెప్తున్నాను మీకు, అది చెప్పొచ్చో లేదో మా అధ్యక్షుడు గారిని పర్మిషన్ కూడా అడగలేదు నేను. ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అట్లా ఇట్లా వెళ్తూ వస్తా ఉన్నారు. కానీ మన నాయకులు స్థానికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఓడినా గెలిచినా మన అధ్యక్షులు పార్టీని వినుదంటూ ఎప్పుడు కూడా మన సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీకి వినుదంటూ ఉంటూ మన గ్రామంలో కూడా అసలు చాలా సంతోషదాయకం. వాస్తవం చెప్పాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఈరోజు మీకు అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కూడా. మాకు చాలా సంతోషదాయకం. ఈరోజు మిమ్మల్ని కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అది మీకు అందరికి కూడా తెలుసు కదమ్మా. ఈ రోజు ఎంతో మంది డ్వాక్రా గ్రూపులు తయారయ్యారంటే ఎవరి వల్ల మీరు ఒకసారి
చేస్తామని. కానీ ఆ అభయహస్తం డబ్బులు కూడా 2100 కోట్లు మన రాష్ట్రంలో మనం దాచుకున్న డబ్బుని ఆయన సొంత ఖాతాలోకి బల్లించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం ఓట్లేస్తామా? చెప్పండి ఒక్కసారి. ఆ రోజు పాదయాత్ర చేశాడు అందరికి. నిన్న ఒక ఆమె చెప్తునింది, అమ్మా నేను తల పోసుకోకుండా తల వాసన వస్తూనే వచ్చి నాకు ముద్దు పెట్టాడమ్మా జగన్మోహన్ రెడ్డి అని. అసలు ఎలా ఉందో చూడండి పరిస్థితి. ఆయన వచ్చి ఊరూరు తిరగతా కళ్ళబొల్లు మాటలు చెప్పి, మీరందరూ నాకు ఆడపడుచులు, మీ బిడ్డలకి మేనమామ ఉంటానని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మనలందరినీ మోసం చేశాడు. మీ మహిళల పక్షపాతాన్ని ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యంగా మహిళలు మోసం చేసే పరిస్థితి మనం ఒక్కరు అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆలోచించారు, ఆ రోజు చెప్పాడు మీకు అమ్మఒడి వేస్తానని. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పాడు. ఏమ్మా వేస్తున్నారు అందరికీ అమ్మఒడి? చెప్పండి, ఏం ఇబ్బందిలే. మనం ఇద్దరికే భయపడాలి, దేవుడికి మన మనసాక్షికి ఎవరికి భయపడబడలా. నిజాలు నిలకడ తెలుస్తాయి. మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి ఇలా ఉంది పరిస్థితి మాదని. పడుతున్నాయా అమ్మఒళ్ళు? 15,000 వేస్తామని చెప్పాడు. తీరా చూస్తే మొన్న 12,000 కూడా పడని పరిస్థితి. 2021తో పోల్చుకుంటే 2023లో మొత్తం రాష్ట్రం మీద 20,000 మంది అమ్మఒడి లబ్ధిదారులను తీసేసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, మీరు అర్హులు కాదు అని చెప్పి. ఏమారో చెప్పాడా మనకి ఎన్ని ఉంటే ఇవ్వనని? కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి కాబట్టి మహిళా సమక్షంలో మనకు ఒక మాట ఇవ్వడం జరిగింది. తల్లి, మనకి ఎంతమంది బిడ్డలున్నా ఒక్కో తల్లికి ఒకరుంటారు, ఇద్దరుంటారు, ముగ్గురుంటారు. 10 మంది బిడ్డలున్నా ఆ తల్లికి 10 మంది బిడ్డలు సమానమే. ఒకరిని బడికి పంపించి మిగతా వాళ్ళు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి కాదు. మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 15,000 లెక్కన నేను ఇస్తాను. ఇద్దరుంటే 30,000 ఇస్తాను, ముగ్గురుంటే 45,000 ఇస్తానని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే మాట తప్పడు, మడవ తిప్పడు. జగన్మోహన్ రెడ్డి లాగా కళ్ళపుల్లి మాటలు చెప్పే వ్యక్తి కాదు. మహిళల తరపున నిలబడే ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మన పాసం సునీల్ అన్న గారి అధ్యక్షతన మేమందరం వచ్చామమ్మా. ఈ మహాశక్తి అనే ప్రోగ్రాంతో మమ్మల్ని ఒక టీం వేశారు. పేద ప్రజలు ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అనే దానికి మమ్మల్ని ఇక్కడ ఈ టీంలో మేము పాల్గొన్నాము. ప్రతి ఇంటికి మేము పాంప్లెట్ ఇస్తే తల్లి మేము బై మిస్టేక్ వేసేసాము ఓట్లు, మాకు అవకాశం అని చెప్పేసి మేము వేసాము. ఇంకైతే మేము ఇతనికి ఓట్లు వేయమని చెప్పారు మీరందరూ. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఈ 4 సంవత్సరాల్లో చాలా చిక్కుకుపోయారు. ఆయన మద్యపానం నిషేధం అని చెప్పారు. ఏమైనా మీకు మద్యపానాన్ని నిషేధం చేశారా? చేయలా. ఏమై వాడుతున్నారు, ఏమని వాడుతారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ మగవాళ్ళ పనికి పోతే 500 ఇస్తారు, మీ మగవాళ్ళు పనికి పోతే 500 ఇస్తారు. 200 ఇంట్లో ఇచ్చే 300 ఎత్తుకొని వెళ్ళా బ్రాండీ షాప్లకి. ఆ విధంగా చేస్తే మీరెంత బతికేది? బతికే విధానం లేదు. తల్లి దయచేసి ఈసారన్నా సునీల్ అన్నకి మీరు ఓట్లేసి, అదే విధంగా చంద్రబాబు నాయుడికి మీరు ఓట్లేసి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఏమి ఇబ్బందులు పడుతున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిపాలన ఎట్టుంది అనే తెలుసుకునేదానికి మేము మహిళల దగ్గరికి మేమందరం వచ్చామమ్మా. కాబట్టి మీరు ప్రతి ఒక్క సమస్యలు ఎదుర్కొంటున్నాము. మన 4 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి సీటు సీఎం ప్రమాణం చేసినప్పటి నుంచి ప్రజావేదిక కాడి నుంచి అన్ని కూల్చుకుంటూ ప్రతి ఒక్క సమస్యని ఆ 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిపక్షంగా మా సునీల్ అన్న వెనకుండి మేము సునీల్ అన్నతో పోరాడుతుంటే వెనక మేము అన్నకు సపోర్ట్ ఉండి మేము 4 సంవత్సరాల నుంచి తిప్పలే కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ మనము ఈ ఇసుక కాడి నుంచి ఎన్ని సమస్యల్ని అన్ని ఎదుర్కొంటూ ప్రతి ఒక్క దానికి ధర్నాలు చేశాము. మహిళల్ని ఈ ధర్నాలలో ఈ పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆడవాళ్ళని లేకుండా అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడం, ఈ కేసులన్నిటి కూడా మన సునీలను భయపడలేదు. ఎందుకంటే మనం పేద ప్రజల కోసం
మనం పాటుపడాలనే ఒక ఉద్దేశంతో మనం ఈసారిగా మన తెలుగుదేశం పార్టీ రాకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కాబట్టి మనం ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు గమ్ముగా ఉండొచ్చండి, కానీ మన అసెంబ్లీ నుంచి 23 మందిని కూడా వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారండి. కానీ ఒకటే మనం ఎక్కడో వీళ్ళు పోయేటట్లేదు, మన అసెంబ్లీ నుంచి ప్రతిపక్షంగా బయట పోయేటట్లేదని ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అవమానించే కార్యక్రమం వచ్చినారు. మన తెలుగు మహిళల్ని అవమానించడం అది స్టార్ట్ చేశారు. కానీ మనల్ని ఎట్ట ఒక మనిషి అవమానిస్తే మనం ఎంత బాధపడతామమ్మా. ఒక మన సభ్యులు రామారావు గారి కుటుంబం ఒక క్రమశిక్షణ కుటుంబం కాబట్టి వాళ్ళు అంత అవమానించినా కూడా ఒక మహిళ కానీ ఒక తోడుగుడ్లు కానీ ఎవరు మమ్మల్ని ఎట్టన్నారని నోరెత్తలేదు. ఎందుకంటే అనుకున్న వాళ్ళు పాపం పండిపోతారని ఉద్దేశంతో ఎంతో బాధపడి మనం చంద్రబాబు నాయుడు గారు మన మహాశక్తి కార్యక్రమంలో చెప్పారు, మగవాళ్ళ కన్నా ఇన్వెస్టిగేషన్ చేసిందంట, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే మెదడు ఎక్కువగా మైండ్ తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మన కుటుంబంలో మన భర్త సంపాదించుకొని మనం చేతికిస్తారు. అది మనం ఎంత ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో మనం ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళము మనం లెక్క పెట్టుకుంటాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈసారి మన సునీలానికి సపోర్ట్ చేసి మీరు సునీలాన్ని మంచి మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడుకి ఓట్లేసి మనం గెలిపించవలసిందిగా కోరుతున్నామమ్మా. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి పర్యటనలో ప్రకటించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని, త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులతో ఆర్టీఓ కిరణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జూలై 21వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి పర్యటనకు వచ్చినప్పుడు పలు అభివృద్ధి పనులు ప్రకటించారని, బీసీ భవన్కు స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆల్తూరుపాడు ప్రాజెక్టుకు ఫారెస్ట్ మరియు రెవెన్యూ భూముల సర్వే రేపటి నుంచి ప్రారంభమవుతుందని, భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని అన్నారు. అలాగే గూడూరు పట్టణంలో ఓటర్ సర్వే తక్కువగా జరుగుతూ ఉందని, త్వరితగతిన సర్వే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జూలై 21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి పర్యటన సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపైన చేసిన ప్రామిసెస్ పైన ఒక నివేదిక తయారు చేసి పంపించడానికి ఈ మన వెంకటగిరి జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించడంలో మరియు ఒక బీసీ భవన్ని శాంక్షన్ చేయడంలో ఆ బీసీ భవన్కి స్థల పరిశీలన మరియు ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ చేయడంలో 3 ఎకరాలని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 3 ఎకరాల ప్రపోజల్స్ రేపు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. తర్వాత 554 కోట్లతో ఆల్తూర్పాడ్ ప్రాజెక్టుకు సంబంధించి మనకు సెకండ్ పర్సన్ మన కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఫారెస్ట్ ల్యాండ్ మరియు ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే మరియు ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కలిసి మొత్తం సర్వే చేయడం జరిగింది. దీంట్లో 3 రకాలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి మట్టి ఎక్కడి నుంచి తోలాలి, అలాగే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఫారెస్ట్ బౌండరీస్ అంటే రెవెన్యూకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉన్న ఫారెస్ట్ బౌండరీస్ డిస్ప్యూట్స్ ని సర్వే చేయడానికి రేపటి నుంచి స్టార్ట్ చేసి 3 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ లో కొంతమంది ఎవరైతే సాగు చేసుకుంటున్నారో నిమ్మ, తర్వాత మామిడి, టేకు చెట్లు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి నష్టపరిహారం కోరారు. ఈ 3 విషయాలపైన ఒక 3 రోజుల్లో సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ ద్వారా మనకు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గూడూరు ఆర్డీఓ ఆఫీస్లో ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ పైన మనకు అందరు సూపర్వైజర్స్ తో మీటింగ్ తీసుకోవడం జరిగింది. డోర్ టు డోర్ సర్వే, ఇంటింటికి ఓటర్ లిస్టుకు సంబంధించి సర్వే మనకు 30% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు దీన్ని స్పీడప్ చేయడానికి ఈ వీక్ ఎండింగ్ కి మనం ప్రోగ్రెస్ పెంచుకోవడానికి వీళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అలాగే రీసర్వేకి సంబంధించి మనకు సెకండ్ స్టోన్ ప్లాంటేషన్ కి సంబంధించి మనకు అత్యధికంగా గూడూరు డివిజన్ లో వెంకటగిరి మనకు
ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గము మరియు గూడూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా రీసర్వే జరిగిన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో రీసర్వే జరిగిన గ్రామాలు కానీ ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ప్లేస్లో రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పైన రివ్యూ చేసుకోవడం జరిగింది. మనకు జిల్లాలో ఎక్కువగా ఇక్కడ మనకు సాగర్మాల, శ్రీకాళహస్తి నడుకుడి, రీసర్వే, ఆల్తూర్పాడు ప్రాజెక్టు, గొప్ప గొప్ప ప్రాజెక్టులు అన్నీ వస్తున్నాయి. వీటికన్నిటికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఈ పనులంతా వేగవంతం చేయడానికి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వైజేపీ లయన్స్ క్లబ్ గూడూరు సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ మహిళలకు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ఉదయం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. దాతలు ఎంజీఎఫ్ లైన్ వై గురునాథం జోన్ చైర్మన్ దాతృత్వంతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీయా రియల్ ఎస్టేట్ సిఎండి కె బాబు అగస్టిస్ రావడం జరిగిందని, వారు జన్మదినం సందర్భంగా మిత్రులు మరియు స్నేహితులు లయన్స్ క్లబ్ పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్తో మరియు బాబు ఆఫీస్ గారిని గజమాలతో శాల్వాలతో సత్కరించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని బాబు జన్మదినం సందర్భంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ఎల్ఎన్ స్వామి లైన్ మరియు ట్రెజరర్ పివి మనోజ్ కుమార్ లైన్ మరియు ఫాస్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఐడు రవీంద్రారెడ్డి ఆర్. ఈ కార్యక్రమం రావు నూతన మెంబర్సు మీ వెంకయ్య, డి వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాసులు మరియు లైన్ మిత్రులు, శిక్షణ టీచర్ మరియు విద్యార్థి మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని మరి మా మిత్రుడు గురునాథం గారు అయితే మరి లయన్స్ క్లబ్ స్వామి గారు ఆహ్వానం జరిగింది. నేను కూడా అతి సామాన్యుడిని కాబట్టి అందరి మధ్యలో నా బర్త్డే జరుపుకోవాలని ఆశపడ్డాను కాబట్టి నేను రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం కొంచెం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే రోటరీ క్లబ్ మిషన్ ఏదైతే ఉందో అందరూ లయన్స్ క్లబ్ మిషన్ ఏదైతే ఉందో అందరూ బాగుండాలి, సమాజంలో అసమానం తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని అనేక రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగా ఉండడం వల్ల చాలా సంతోషం. సో వాళ్ళు తలపెట్టి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఈ అందరూ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు లైన్ ఎన్జేఎఫ్ గురునాథం గారి దాతృత్వంతో మా నెల్లూరు శ్రీయా సిఎండి బాబు అగస్టీస్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కుట్టు మిషన్ నేర్చుకుంటున్నటువంటి 30 మందికి శారీస్ తర్వాత భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఆనందంగా, ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని, సమాజానికి ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాలు వల్ల అందరూ ఆర్థికంగా స్వావలంబన ఏర్పరచుకొని అందరూ ఆనందంగా ఉండాలని, తర్వాత సమాజానికి కావాల్సిన కార్యక్రమాలు మేము 1 by 1 మంచినీళ్ళు వసతి ఏర్పాటు చేయడం కానీ, తర్వాత పర్యావరణ రక్షణలో కానీ, తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని నీడ్స్ని కానీ మనం ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అని అందరి సహకారంతో వాటిని కూడా త్వరలో ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మా సిఎండి గారైనటువంటి బాబు అగస్టిస్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పుట్టినరోజు సందర్భంగా మేము పిలవడమే వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడంలో ఆయన చేసే దాంట్లో మేము మాకు చేసేటువంటి ప్రతిఫలాల్లో ఆయన చేసి చూపించేటువంటి ఆదరణ పబ్లిక్లో అందరూ బాగుండాలనే కోరుకునే ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగా మనం ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆయన యొక్క పరిచయాన్ని తెలియజేసేదానికిగా గూడూరుకి రిక్వెస్ట్ చేశాం. మరి సార్ వచ్చినందుకు వారికి ఎన్నో పనులున్నా ఆయన పుట్టినరోజుకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. అయినా సరే మన యొక్క గూడూరులో మన యొక్క ఆతిథ్యంలో ఈ యొక్క బర్త్డే జరుపుకోవడం చాలా శుభదాయకం. ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన యొక్క చేతుల మీదుగా ఒక 30 మందికి శారీస్, ఒక 50 మందికి భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిఎండి గారికి మరియు మా లయన్స్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలో భూగర్భ గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను వెంటనే పూడ్చాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ గత 6 నెలలుగా గూడూరు పట్టణంలో భూగర్భ గ్యాస్ పైప్లైన్ పనులు ఓ ప్రైవేటు సంస్థ చేపడుతుందన్నారు. మరో 25 ఏళ్ల వరకు చెక్కు చెదరని సీసీ రోడ్లను పైప్లైన్ కోసం ధ్వంసం చేశారన్నారు. పట్టణ పురవీధులన్నీ గుంతలమయంగా మారి శ్మశానాలను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు నిధులు కూడా ఉండవన్నారు. వెంటనే పనులు నిలిపివేసి రోడ్ల
ప్యాచ్ వర్క్ పనులు చేయించాలన్నారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు సిబిఆర్ కుమార్ మాట్లాడుతూ భూగర్భ గ్యాస్ లైన్ పనులతో మంచినీటి పైప్ లైన్ ధ్వంసమే, మురుగునీరు మంచినీటితో కలుషితమై ప్రవహిస్తుండటంతో ఆ నీటిని సేవించిన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు ఆపని పక్షంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ ఎంపీటీ చంద్రయ్య మాట్లాడుతూ గూడూరు పట్టణంలో రోడ్లు ధ్వంసం చేసి పైప్లైన్ వేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కలెక్టర్ కానీ భూగర్భ గ్యాస్ని ఉపయోగించాలని, సిలిండర్ గ్యాస్ రద్దు చేస్తున్నామని ఎక్కడైనా ప్రకటించిన దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించారు. చెక్కు చెదరని సీసీ రోడ్లతో ఎంతో సుందరంగా ఉన్న గూడూరు పట్టణాన్ని 5 లైన్ 50 ఏళ్లతో వెనక్కి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, జిల్లా సమితి సభ్యులు సిబిఆర్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎంబేటి చంద్రయ్య, ఇన్సాఫ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్, ఇక ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మన గూడూరు పట్టణంలో తాగునీరు మొత్తం కూడా కలుషితమై వస్తుండడం వల్ల చాలా చోట్ల ఈ కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్న ప్రజలందరూ కూడా ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ డయేరియా, టైఫాయిడ్ ఇటువంటి కేసులు కూడా. దాని గురించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఇవి సరి చేయాలని చెప్పేసి కోరితే అన్ని దగ్గర కంటలైన్ నుంచి పైప్ లైన్లో లీకులు ఉన్నాయి, 3-4 దగ్గర లీకులు ఉన్నాయి. దాన్ని అరెస్ట్ చేసి దాన్ని ఎంత కట్టుబెట్టి 3-4 రోజులు పడుతున్నారు. ఇంకోటి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు గూడూరు పట్టణంలో గ్యాస్ పైప్ లైన్ ప్రైవేట్ వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టారీతిగా ఏం చేస్తున్నారో దాని మీద ఎవరు కూడా పర్యవేక్షణ లేకుండా ఉంది. అది కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ పెట్టినా వాళ్ళు గూడూరులో ఉండే సిమెంట్ రోడ్లన్నీ కూడా ధ్వంసం చేసి పారేశారు. దాన్ని తిరిగి సరైనటువంటి ఇదిగా దాన్ని ప్యాచ్ వరకు సక్రమమైన పద్ధతిలో దాని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేయడం లేదు. దాన్ని తీసుకొని వచ్చాము. 25-30 సంవత్సరాల్లో ఉండాల్సినటువంటి సిమెంట్ రోడ్డు ఈరోజు ధ్వంసం చేశారు. దాని సరైన ప్యాచ్ వర్క్ ఏం దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది దానివల్ల రేపు వర్షాకాలంలో మరింత ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని కూడా పైప్ లైన్ వైపర్ వరకు కూడా ఆపేసి మొత్తం కూడా ప్యాచ్ వర్క్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ఇన్స్పెక్షన్ పెట్టి దాన్ని మొత్తం కూడా సరైన నాణ్యత ప్రమాణంతో అంతా కూడా పూర్తి చేసిన తర్వాతనే వాళ్ళు వర్క్ చేయాలని చెప్పేసి కూడా కోపం జరిగింది. మేము కూడా 2 రోజుల నుంచి మొత్తం పైప్ లైన్ వరకు ఆపేస్తున్నాము. మొత్తం కూడా వాళ్ళు ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని ప్రధానంగా 2 అంశాలు కూడా ఆ ప్రజలకి అత్యవసరమైనటువంటి కాబట్టి ఆ రోడ్లు పర్యవేక్షణ చేసి రోడ్లు సక్రమంగా పర్యవేక్షించి దాన్ని కాపాడడం. రెండోది ఈ త్రాగునీరు సరైనటువంటి పద్ధతిలో వాటిని మేనేజ్ చేసి ఈ కంటామినేషన్ లేకుండా చేసి ప్రజలకి తాగునీరు అందించాల్సిందిగా కోరుతాం. ఈరోజు గూడూరు పట్టణంలో విపరీతంగా విచ్చలవిడిగా అదుపు లేకుండా గ్యాస్ పైప్ లైన్ పేరుతో విచ్చలవిడిగా రోడ్లు లోడేసి అదేవిధంగా ప్రజలకి రవాణాకి అదేవిధంగా త్రాగునీరుకని అనేక రకాల సమస్యలు ఈరోజు ఎదుర్కొన్న ప్రజలకి ఈ సమస్యల మీద గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 6 నెలలుగా గూడూరు పట్టణంలో విపరీతంగా రోడ్లు లోడేసి ఈ గ్యాస్ లైన్ పైప్ పేరుతో లోడేస్తారు. దానివల్ల ఆ గుంతల వల్ల సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరగాలన్నా కానీ, ముస్లిం వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఆ గుంతల్లో పడి వాళ్ళకి ఆరోగ్యాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో ఎదురవుతోంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ పట్టే కానీ కమిషనర్ గారు కానీ ఈ రోడ్లు కూడా గుంతలమయం అయిపోయినాయి. వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ గుంతల వల్ల ఈ త్రాగునీటిలో ఉన్నటువంటి పైపులు త్రాగునీరు కోసం పైప్ లైన్ కూడా ధ్వంసమైపోయి దాంట్లో మురికి జరి డ్రైనేజ్ జరి ఈ గూడూరు పట్టణంలో సరఫరా అయినటువంటి నీళ్ళలో కూడా కలుషిత నీరు కలిసిపోయినందువల్ల చాలా ఇబ్బందికరంగా ఈరోజు ప్రజలంతా కూడా నీళ్లు తాగి కలుషిత నీరు తాగి ఈరోజు అనేక రోగాల బారిన పడే పరిస్థితి ఈరోజు ఎదురవుతోంది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ తక్షణమే ఆ పైప్ లైన్ పనులన్నీ కూడా నిలిపేసి ప్రజలకి సౌకర్యార్థంగా ఉన్నటువంటి వర్కులు చేయాలని, అదేవిధంగా తోడేసినటువంటి రోడ్లన్నీ కూడా నీట్గా బాగు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఏజీపీ ఈ ప్రైవేటు వాళ్ళు చేసినటువంటి గ్యాస్ పైప్ లైన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అడ్డుకుంటాం. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా ఈ నిరసన ఆర్డీఓ ఆఫీస్ ముందు మేము ఈ పనులన్నీ ఆపకపోయి ప్రజలకి సరైన న్యాయం చేయకపోతే ఆర్డీఓ గారిని కూడా కలిసి ఆర్డీఓ ఆఫీస్ పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తామని చెప్పి కూడా కమ్యూనిస్ట్ పార్టీ గత
కొన్ని రోజులుగా మురుగునీరు కుళాయిల్లో రావడం, దాంతో జనమంతా కూడా బోళ్ళని ఇబ్బందులు పడడం, ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల తిరగడం, అంటు రోగాలు బారిన పడడం చాలా తీవ్ర స్థాయికి పోతుంది. ఈ విషయమై అధికారులకు, మున్సిపల్ అధికారులకు తెలిసినా కూడా వారు స్పందించకుండా ఏదో జనాలు వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తారు, మనకెందుకులే అన్నట్టు. ఎంత ఒకవేళ కౌన్సిల్ ఉనికిలో లేకపోయినా కౌన్సిల్ కానీ ఉండుంటే ఎవరో ఒకరు కల్పించుకొని ఏదో ఒక పార్టీ వ్యక్తిలో మాట్లాడుకొని ఇలాంటి చర్యలు మున్సిపాలిటీలు రోజులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునేవారు. కౌన్సిల్ లేనందువల్ల ప్రధాన బాధ్యత అంతా అధికారులదే అయినందువల్ల వాళ్ళు స్పందించకుండా ఈ మురుగునీరు వస్తున్నాయి. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మన గూడూరు టౌన్లో నేను చాలా సీనియర్ కౌన్సిలర్ని కూడా గూడూరు మున్సిపాలిటీలో, నేను ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. పైప్ లైన్లు వాడెవడో ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీ వచ్చి గూడూరు టౌన్లో ఎక్కడ పడితే ఆడ రోడ్లు దవ్వేసి అడుగుతుంటే అదే విచిత్రమో, ప్రజలు అడగరు. ఎవరు నువ్వు అసలు ఎందుకు చదువుతున్నావని ప్రజలు అడగడంలా, అధికారులేమో మేము డబ్బు కట్టేసాం, వాళ్ళు మాకు డబ్బు కట్టారు రోడ్లు దవ్వుకోమన్నారు. మరి గ్యాస్ పైప్ లైన్లకి నువ్వేమైనా గ్యారెంటీ ఇస్తావంటే మాకు తెలియదు. కమిషనర్ గారు అంటున్నారు మేమెందుకు ఇస్తాము, ఏమైనా దాని నాణ్యతల గురించి నువ్వేమైనా చెప్తారా, చౌకగా ఇస్తారా, ప్రధానమంత్రి గారు ఏమైనా ప్రకటన చేస్తారా, ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రకటన చేస్తారా, జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు ఏమైనా ప్రకటన చేస్తారా, చౌకైన గ్యాస్ ప్రమాదం లేదు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగారావుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగారావుపేట ప్రాంతంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు, వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు పోషణ సంచులు అందజేశారు. అనంతరం గర్భవతులకు సామూహిక సీమంతం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ గర్భవతులు ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చేందుకు వైఎస్ఆర్ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. పేదల సంక్షేమం కోసం ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు మీరారెడ్డి, బోమిడి శ్రీనివాసులు, సుభాన్, నరసయ్య, చీనా తదితరులు పాల్గొన్నారు. పెన్నిది బడుగ బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు నిండా నూరేళ్లు ఆయురారోగ్యంతో ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూడా సమాజంలో అసమానత్వాలు పోవాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా అసమానత్వాలు ఏర్పడ్డాయి. ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా దానికి కారణం కాదు. కానీ ఎప్పటికైనా కూడా సమాజం నిర్మించాలంటే ఒక్క ప్రభుత్వమే చేయగలదు. ఏ ఒక్క సంస్థ కానివ్వండి, ఏ ఒక్క వ్యక్తి కానివ్వండి చేయలేరు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం శ్రీయా రియల్ ఎస్టేట్స్ నెల్లూరు అధినేత మిస్టర్ కె బాబు అగస్తత్ పుట్టినరోజు సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు 60 మందికి చీరలను పంచి వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్రీను, నాయుడుపేట, జోనా, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, గ్రైనెట్ ప్రభాకర్, వాత్స్యాప్ రాము, కేఆర్ఎం దయాకర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వరరావు, పిల్లిల సీను, తనుజ్, ప్రేమ్ కుమార్, శేషు, లక్ష్మయ్య, నాగరాజు, విజయ్, తూపిలి, యశ్వంత్, న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు నెల్లూరుకి చెందిన మా మిత్రుడు శ్రియా
రియల్ ఎస్టేట్ డెవలపర్ అధినేత బాబు ఆగస్టు గారి జన్మదినం శుభాకాంక్షలతో ఈరోజు అందరూ శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ బాబు. అదేవిధంగా ఇక్కడ మనం బర్త్డేతో డబ్బు ఒక 60 మందికి మంచి శారీసు, అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ కూడా, ఎందుకంటే అన్నదానం వస్త్రదానం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తే చీరలు ఏర్పాటు చేస్తానంటే వద్దునా, నేను నెల్లూరు నుంచి మంచి చీరలు తెస్తానని చెప్పి చాలా మంచి చీరలు ఈరోజు మీకు అందరికీ అందించడం జరుగుతుంది. మరోమారి ప్రత్యేక అభినందనలు మా బాబు ఆగస్టుకి చెప్పాలని, ఎందుకంటే మా బాబు ఆగస్టుని చూస్తే సంతోషం కూడా, ఎందుకంటే ఎక్కడో అంటే సాదాసీదాగా జీవితాన్ని గడుపుతున్నట్టే మిడిల్ ఫ్యామిలీలో ఒక పుట్టి ఒక ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ వందలకు కాదు వేల మందికి ఉపాధిని కల్పిస్తున్న మా బాబు ఆగస్టుకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన కష్టాలు పడి వచ్చాడు కాబట్టి ఆ కష్టం విలువ, డబ్బు విలువ కూడా తెలుసు కాబట్టి మా బాబు ఈ విధంగా వందల వేల మందిని ఉద్యోగాలు, అంటే మీరు అడ్డదారులు తిరిగే బదులు ఒక్క ప్లాట్ అమ్మించుకోండి, మీ జీవితాలు బాగుపడతాయని మాకు కూడా ఒక 2 ఏళ్ల నుంచి నాకు కూడా స్ఫూర్తి మా బాబు ఆగస్టే. ఎందుకంటే నాకు కూడా ఈ ప్లాట్లు, ఈ స్థలాల గురించి నాకు వాస్తులు కూడా తెలియదు. కానీ మా బాబు పరిచయం అయినాక ఏదో అరాపర నేను కూడా ఆయన దాంట్లోనే నేను కూడా ఏదో చేస్తూ ఈరోజు నాకు కూడా ఒక భరోసా ఉందన్నమాట. నేను కూడా బాగా లగ్జరీగా జీవించగలనన్న ఒక నమ్మకం అయితే నాకు బాబు వల్ల కలిగిందని మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర శ్రేయ వాళ్ళు మనకు అందుబాటులో రేట్లలో తెచ్చి మరి మనకు అందుబాటులో మన గూడూరు పట్టణానికి కూడా తెచ్చి ఉన్నారు. అది త్వరలోనే ఇన్ని ప్రారంభం అవుతాయి. అంటే తక్కువ ఖర్చుతోనే ముందుగానే కానీ మీరు కానీ ఇవన్నీ కానీ ఏదైనా కట్టుకుంటే మనం భవిష్యత్తులో సొంత ఇల్లు కట్టుకోవచ్చు. మనం అక్కడైనా కట్టుకోవచ్చు, వద్దనుకున్నా కూడా డబుల్ రేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ డబుల్ రేట్ని అనుభవించిన వాళ్ళు దాంట్లో నేను కూడా ఒకను కాబట్టి గర్వంగా కూడా చెబుతూ, అందరి జీవితాలు బాగుపడాలంటే శ్రేయ డెవలపర్ ఎస్టేట్లో ఏదో ఒక ప్లాట్ మీరు కొనండి, లేకుంటే మీరు ఎవరికైనా మన స్నేహితులకు అమ్మించండి. వాళ్ళు కూడా జీవితకాలం మిమ్మల్ని మర్చిపోరు. ఎందుకంటే అవన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఈ ప్రగతి సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు కూడా మా బాబు చెప్తే నేను కూడా నీవు ఏది అడిగినా కూడా కాదనుకుంటా చేస్తానని మా బాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలకు, ప్రముఖులకి, ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సామాన్యుడి నేను నన్ను పిలిచి నా బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఏదో చిన్న పల్లెటూరులో పుట్టి ఎక్కడో సమాజంలో ఎక్కడో మూలంగా ఉన్న వాటి వ్యక్తుల్ని గౌరవించడం చాలా సంతోషం. అంటే నేను కూడా స్కాలర్షిప్ పొంది చదువుకొని పైకి వచ్చాను. సో ఇంకా చాలామంది ఏ విధంగా పేదరికంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు డబ్బులు ఇవ్వలేం కానీ పని కల్పించి పని చేయించి తద్వారా ఆర్థికంగా లాభపడేదానికి ప్రయత్నం చేసి ప్రారంభించడం పని చేస్తున్నాము. ప్రత్యేకంగా గూడూరులో ఒక 2 ప్రాజెక్టులు దిగుస్తున్నాము. ఒక ప్రాజెక్టులు అయితే ఒక మాల్, పెద్ద మాల్ వస్తుంది. అంటే సుమారుగా ఇప్పుడు ఏదైతే నెల్లూరులో ప్రెసిడెంట్ మాల్ ఉందో ఎంజీబస్ మాల్, అలాగా ఒక పెద్ద మాల్ ఒకటి, ఒక దానిపైన 6 థియేటర్లు వచ్చే పరిస్థితి. పక్కన 3 రైల్వేస్ టవర్స్ వస్తాయి, 12 ఫ్లోర్ టవర్స్ వస్తాయి. తర్వాత కళ్యాణ మండపం కూడా వస్తుంది. 1,00,000 స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ వస్తుంది. మనం ఇది స్విమ్మింగ్ పూల్ అయితే ఎవ్రీథింగ్ మీరు ఏమనుకుంటే దాంట్లో అన్ని ఉంటాయన్నమాట. రూమ్స్ అయితే స్విమ్మింగ్ పూల్, జిమ్, కాఫీ షాప్, రెస్టారెంట్ అన్ని, లైబ్రరీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంతో దూరంలో కాకుండా కేవలం 1-2 సంవత్సరాల లోపలని అందుబాటు తెచ్చేది ప్రయత్నం చేస్తున్నాము. సో మన ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు కూడా చాలా సంతోషపడ్డాడు. పీవీఆర్ నేనే మాట్లాడి ఆ థియేటర్స్తో మాట్లాడి మీకు అనుసంధానం చేస్తాను. పీవీఆర్ హైదరాబాద్, విజయవాడ ఉన్నారు మాట్లాడి. అలాగా గూడూరు అనేది టేకాఫ్ అయిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఆర్థికంగా ఎదిగే పరిస్థితుంది. అందరికీ బిజినెస్ రేట్ కూడా డెవలప్ అవుతాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే, హోటల్ ఇండస్ట్రీ అయితే, జాబ్స్ అయితే, రకరకాల అన్ని రకాల ఇండస్ట్రీస్ పెరుగుతాయి. కాబట్టి నిజంగా చెప్పాలంటే గూడూరుకి ఇప్పుడు ప్రారంభమైంది అభివృద్ధి. కేవలం రానున్న 2 సంవత్సరాలని మనం ఊహించిన రీతిలో గూడూరులో అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరుగుతాయి, రేట్స్ పెరుగుతాయి. కాబట్టి
మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ ప్రగతి సేవా సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు నేను వాట్సాప్లో చూస్తున్నాను. మనకి చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా చేసేదానికంటే కూడా 3 గంటలు 4 గంటలు ప్రోగ్రామ్ చేస్తుంటారు. అదంతా కాదంటే చంద్రశేఖర్ అన్న చేయాలని మనసున్నా ఆ మనుషులందరూ కలిసి సహకరించాలి. సో మీలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ ప్రగతి సేవా సంస్థలో 60 మంది కుటుంబం ఉన్నారో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే చేయగలుగుతారు. కాబట్టి మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా నా బర్త్డేకి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేసిన ప్రముఖులకి నమస్కారాలు. ఈరోజు జగదేవం జరుపుకుంటున్న బాబు అగస్టస్కు శుభాకాంక్షలు. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే ప్రజల కన్నా చేతులు చేసే సాయం విన్నా. దీన్ని మన ప్రగతి సేవా సంస్థ నుంచి చందు చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం, చాలా ఆదర్శపోయాం. అంతకు మించి ఇంకొక మెట్టు ఎక్కి మనం పైకి వస్తూ మనతో పాటు 10 మంది పైకి తీసుకొస్తున్నాడు బాబు. ఇద్దరం మొదట బాగా అనుకున్నది, తర్వాత బాగుంది. దాదాపు ఇద్దరం రిలేషన్స్లో ఒకేసారి ప్రవేశించాం, కలిసి చేసాం. అయితే నాలో స్వార్థం, నేను ఒక్కడే చేసుకుంటున్నా, నేనే మిగిలిపోయాను, ఒంటరిగా చేసుకుంటూనే ఉన్నాను. బాబు తాను చేస్తూ తాను ఎదుగుతూ 10 మందికి అవకాశాలు కల్పించాడు, వాళ్ళని ఎదగలిస్తున్నాడు. అది ఎంతో గొప్ప విషయం. చరిత్ర అన్నది కాలంలోనే అంతమంది వేల మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి జీవితాన్ని ఉద్యోగాలు ఇచ్చేది చాలా 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 గొప్ప విషయం. అది అతని మంచితనానికి నిదర్శనం. అతను మంచి చేస్తే 10 మంది సాయం చేస్తే ఉన్నత స్థితికి రావచ్చు అనేది ఇది ఒక నిదర్శనం. ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారం తెలుపుతున్నాము. ఈరోజు చాలా మంచి సుదినము. మన కుటుంబ మిత్రుడు బాబు అగస్టస్ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకి మంచి బిర్యానీ, తర్వాత మంచి చీరలు అందిస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటే అవకాశం జన్మదినం జరుపుకుంటున్నటువంటి బాబు అగస్ట గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సార్ గురించి నేను ఈ మధ్య తెలుసుకోవడం జరిగింది. ఒక మామూలు సాధారణ కుటుంబంలో పెరిగి ఈరోజు కొన్ని వేల మందికి జీవితాన్ని ఇవ్వడానికి కారణం తను చేసినటువంటి సహాయం అనే గుణం. చిన్నప్పటి నుంచి కూడా నేను గమనించాను, కనుక్కున్నాను కూడా చరిత్ర. ఎప్పుడు కూడా తను బాగా ఇబ్బందులో ఉన్న సందర్భంలో కూడా ఇతరులకి తన జోబులో ఉండేది ఇచ్చేసేవాళ్ళు. అలా ఇవ్వడం నేర్చుకుంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి అంతకంటే ఎక్కువ ఇస్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ బాబు అగస్టస్ గారు. అలాగే ఎంత సాధారణంగా ఉండడం వ్యక్తి చూడండి. అసలు ఇప్పుడు మన నెల్లూరులో కొన్ని వేల మంది ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. అలాంటి వ్యక్తి సాధారణంగా అక్కడి నుంచి కారుకి అడ్డంగా వస్తే నడుచుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే గొప్ప స్వభావాన్ని, అలాగే ఇతరులకు సేవ చేయాలి అనే గొప్ప ఆదర్శ భావాన్ని కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన సేవా సంస్థలో ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ గూడూరు రూపు మారడానికి ఆయన కానీ అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది తెలియదు ఆయన గొప్పతనం. ఈ గూడూరు సరౌండింగ్స్ అంతా రూపు మార్చడానికి ఒక్క వ్యక్తి అనుకుంటే చాలు, ఎన్నో ప్లాట్స్ ఇక్కడ అద్భుతంగా డెవలప్ అవుతాయి. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మంచి కోటీసులు అవుతారనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది నెల్లూరులో బాబా అగస్టస్ గారు మీ దగ్గరకు వచ్చారా, ఆయన కనుక అనుకుంటే ఆ ఏరియా మొత్తం అద్భుతంగా అవుతుందని చాలా మంది ఫ్రెండ్స్ మా స్కూల్లో పనిచేసేవాళ్ళు చెప్పడం జరిగింది. సో అంత గొప్ప వ్యక్తి నిరాడంబరంగా ఇక్కడికి వచ్చి మనతో కలిసి ఉండడం చాలా గొప్ప విషయం సార్. మీలాంటి వాళ్ళు ఇంకా 100 మంది ఎదగాలి, ఎదిగి కొన్ని వేల మందికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకు నా హైపర్ టీవీ న్యూస్. నమస్తే.